హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ స్పిరిట్ యానిమల్ ఇప్పుడు ఏంటి, మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అసలు చూద్దాం. టైం టు టైం నేను ఏంటంటే డిఫరెంట్ టైప్ రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ ఈ స్పిరిట్ యానిమల్కి సంబంధించి రీడింగ్ కూడా ఇంతకు ముందు అయితే చేశాను. సో మళ్ళీ ఒకసారి చేస్తే బాగుంటుంది అనిపించింది. దానికి రీజన్ ఏంటి అంటే, ప్రతిసారి కూడా స్పిరిట్ యానిమల్ అనేది సేమ్ ఉండదు. మన ఎమోషన్స్ బట్టి, మన సిచ్యువేషన్స్ బట్టి, మన ఎనర్జీస్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఏంటంటే యాక్షన్ తీసుకోవాల్సిన వే కానీ, సిచ్యువేషన్స్ ని అప్రోచ్ అవ్వాల్సిన వే కానీ, ఆర్ సిచ్యువేషన్స్ చూసే పర్స్పెక్టివ్ కానీ ఒకలాగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలా అయితేనే మనం ఏంటంటే మన లైఫ్ లో థింగ్స్ ని వర్కౌట్ చేయగలుగుతాం. సో అలా చూసుకున్నట్టయితే ఈ టైంలో మీ స్పిరిట్ యానిమల్ ఏంటి, సో ఆ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఆర్ మీకు తెలియాల్సింది ఏంటి, సో మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ రోజు రీడింగ్ లో అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మీరు చూసినట్టయితే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి గ్రీన్ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి యెల్లో ఫెదర్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ ఫెదర్ ఉంది. సో అసలు చూద్దాం మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు. ఫస్ట్ అయితే మీ స్పిరిట్ యానిమల్ ఏంటి, మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. మీ స్పిరిట్ యానిమల్ స్నేక్ అండి. సో నాకు తెలిసినంత వరకు నేను చాలా సార్లు చాలా రకాల రీడింగ్స్ చేశాను. అలా చాలా రకాలు చేసినప్పుడు ఈ స్నేక్ కార్డ్ ఏంటంటే చాలా సందర్భాల్లో వచ్చింది. మేబీ మీరు కూడా చాలా రీడింగ్స్ చూసినట్టయితే అందులో చాలా సార్లు ఇలా స్నేక్‌ని కానీ చూసుంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి. మీలో ఇంకా కొన్ని చేంజెస్ అనేవి రావాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే ఇంకా మీ ఓల్డ్ సెల్ఫ్‌తోనే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. స్నేక్ ఎలా అయితే ఓల్డ్ స్కిన్‌ని షెడ్ చేసి న్యూ స్కిన్‌ని డెవలప్ చేసుకుంటుందో, మీరు కూడా మీ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ, ఓల్డ్ హ్యాబిట్స్‌ని కానీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు అంటే మీ హైయెస్ట్ గుడ్‌కనమాట. ఇప్పుడు కొన్ని సార్లు మనకి కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. మన యాక్టివిటీస్ వల్ల మనం కొన్ని సార్లు బెనిఫిట్ అవ్వట్లేదు అన్నప్పుడు, అక్కడ ఆపోజిట్ పర్సన్సో, ఆ సిట్యుయేషన్సో చేంజ్ అవ్వాలని కాదండి. మనమే చేంజ్ అవ్వాలి. మన ప్యాటర్న్స్‌నే చేంజ్ చేసుకోవాలి. మన హ్యాబిట్స్‌నే మనం చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకుంటేనే మన లైఫ్‌లో చేంజ్ వస్తుంది. సో, పర్టిక్యులర్‌గా ఎవరికైతే స్పిరిట్ యానిమల్ స్నేక్ వచ్చిందో, మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మీకోసం మీరు చాలా తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవాలి. మీకు ఏది ఇంట్రెస్టు? మీ లైఫ్‌లోని అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయాల్సుంది? అసలు మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు రాంగు? సో, ఇంకా మీలో ఎంతమంది ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతున్నారు? సో, ఇలా కొన్ని రియలైజ్ అయ్యి మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఒకవేళ కానీ చేంజ్ అవ్వకపోతే మీ లైఫ్‌లో కూడా పెద్దగా చేంజెస్ రావు. అంటే మీరు అనుకోవచ్చు, టైమ్ టు టైమ్ చాలా రీడింగ్స్‌లో మేమే చేంజ్ అవ్వాలని వస్తుంది. బట్ మేము ట్రై చేస్తున్నాం. ఎంత ట్రై చేస్తున్నా ఇంకా మా లైఫ్ అలానే ఉంది అని. బట్ మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు నిజంగానే చేంజ్ అవుతున్నారా? ఒకవేళ నిజంగానే చేంజ్ అవుతున్నట్టయితే, ఎంతవరకు మీలో వస్తున్న చేంజెస్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయి? మీ సిట్యుయేషన్స్‌కి అలైన్ అయ్యేలాగే నిజంగానే మీరు చేంజ్ అవుతున్నారా? లేకపోతే మీరు కంఫర్టబుల్‌గా చేంజ్ అవుతున్నారా? సో,
ప్రతి వ్యక్తి లైఫ్ లో చేంజ్ అవుతూనే ఉంటారండి. సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇలా చేంజ్ అవుతున్నప్పుడు మీరు నిజంగానే కరెక్ట్ గానే చేంజ్ అవుతున్నారా, లేకపోతే ఏదో మీ కంఫర్ట్ ప్రకారం మీరు చేంజ్ అవుతున్నారా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చాలా మంది అలా చేంజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళ లైఫ్ లో పెద్దగా చేంజెస్ ఏమి చూడరండి. అదే మీరు సిచ్యువేషన్ కి సరిపోయినట్టుగా ఆర్ మీరు ఒక హై వైబ్రేషన్స్ క్యారీ చేసేలాగా చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్ లో మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ చేంజెస్ వస్తాయి అండ్ ఇంప్రూవ్మెంట్ మేము చూస్తారు. సిచ్యువేషన్స్ లోని ఎంతో కొంత మీరు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుందండి. సో డెఫినెట్ గా ఈ స్నేక్ కార్డ్ ఎవరికైతే వచ్చిందో, మీ స్పిరిట్ యానిమల్ స్నేక్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేంజ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. ఒకవేళ మీరు నేను చేంజ్ అయ్యాను, పాస్ట్ తో కంపేర్ చేస్తే ప్రెజెంట్ కి చాలా చేంజ్ అయ్యాను అనుకుంటే ఇంకా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీలో వస్తున్న చేంజెస్ ఏంటంటే మీ లైఫ్ తో అలైన్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే మీరు డిఫరెంట్ గా చేంజ్ అవ్వాల్సి ఉండొచ్చు, కాకపోతే మీరు ఇంకొకలా చేంజ్ అవుతున్నారు. సో అది మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయినా ఉంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని మీకు వర్కౌట్ అవ్వాలి, మీ హైయెస్ట్ గుడ్ కి అలైన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వస్తున్న చేంజెస్ కూడా ప్రాపర్ గా రావాలండి. అది మీకు కంఫర్ట్ ఇవ్వదు, డిఫికల్ట్ గానే అనిపిస్తుంది. బట్ అలా వస్తేనే మీరు బెనిఫిట్ అవుతారు. అది ఇక్కడ మీనింగ్. ఫర్దర్ గా కూడా మీకు గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు పాస్ట్ కి ప్రెజెంట్ కి కంపేర్ చేస్తే ఖచ్చితంగా చేంజ్ అయ్యారండి. అందులో నో డౌట్. డెఫినెట్ గా మీలో పాస్ట్ తో కానీ కంపేర్ చేస్తే ప్రెజెంట్ లో చేంజెస్ అయితే వచ్చాయి. అయితే మీరు ఫుల్ గా చేంజ్ అవ్వలేదు. అంటే మీలో ఇంకా ఆ లైట్ ని మీరు చూడలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కానీ అంటే ఆ డార్క్ సైడే మీ లైఫ్ ని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన లైఫ్ లో చేంజెస్ వచ్చినప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్ అవ్వడం అండ్ మన పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. అయితే మీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే కంప్లీట్ గా మీ లైఫ్ నే చేంజ్ చేసేంత, మీ లైఫ్ ని మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూసినంత అయితే ఏం లేదు. లైక్ పాస్ట్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు, కొంచెం అంటే బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే ఆ న్యూ స్పేస్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు. మీ విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆర్ మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవడానికి ఇంకా ఆ స్పేస్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో ఆ స్పేస్ ని మీరు క్రియేట్ చేయాలి అంటే మీరు చూసే పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ లైఫ్ లో అంటే మీకంటూ కొన్ని గోల్స్ ఉండడం కానీ, మీరు మీ లైఫ్ కి ఒక పర్పస్ ని సెట్ చేసుకోవడం కానీ, మీ లైఫ్ ని మీరు ఏంటంటే బెటర్ గా లీడ్ చేయాలి అని చెప్పి అలాంటి ఒక విల్ పవర్ ని డెవలప్ చేసుకోవడం కానీ, అంటే మీలో అంత డిటర్మినేషన్ ఉండాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎప్పుడైతే మీ లైఫ్ మీద మీరు ఏంటంటే అలాంటి ఒక ఇంట్రెస్ట్ ని పెంచుకుంటారో, మీ లైఫ్ కోసం మీరు ఫైట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి అనుకొని కొంచెం అలా మీ ఆలోచనలు ఉంటాయో, అప్పుడే మీరేంటంటే ఫుల్ గా చేంజ్ అయినట్టుగా అండి. అందుకే నేను చెప్తున్నాను కదా, మీరు చేంజ్ అయ్యారు, కానీ ఇంకా మీరు చేంజ్ అవ్వాల్సింది చాలా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే మీ లైఫ్ ఇంకా మీరు బెటర్ చేసుకోవాలి, మీ లైఫ్ లో మీరు కూడా హ్యాపీగా ఉండాలి. మీ లైఫ్ ని మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరే బెటర్ అనే ఫీలింగ్ మీకు రావాలి అంటే డెఫినెట్ గా మీరు ఇంకా చేంజ్ అవ్వాల్సింది చాలా ఉంది. అఫ్ కోర్స్ వేరే వ్యక్తులతో కంపారిజన్ ఏమి ఉండదు, ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ అట్లీస్ట్ మీకు సర్ఫేస్ లెవెల్లో అయినా ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఏంటంటే ఆ స్పేస్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓల్డ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతేనే కదా న్యూ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఇంకా మీరు ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ లేకపోతే ఆ ఓల్డ్ హ్యాబిట్స్ ని రిలీజ్ చేయకపోతే ఎలా మీ లైఫ్ లోని ఆ స్పేస్ ని క్రియేట్ చేయగలుగుతారు? డెఫినెట్ గా మీలో చాలా మంది ఏంటంటే పాస్ట్ ని ఇంకా అలా హోల్డ్ చేస్తున్నారండి. పాస్ట్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలి ఆర్ ఇప్పుడు మీ లైఫ్ ని ఏంటంటే పాస్ట్ లో ఉన్నట్టుగా చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రెసెంట్ ని
ప్రెజెంట్ లా చూసి ప్రెజెంట్ ప్రకారం మీరు కొన్ని చేంజెస్ చేయాలి అని అనుకోవట్లేదు. సో ఆ పాస్ట్ ని మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కొంతమంది వ్యక్తులతో కూడా మీరు క్లియర్ గా బౌండరీస్ అనేవి సెట్ చేయాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు కానీ బౌండరీస్ సెట్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి నచ్చినట్టుగా ట్రీట్ చేస్తారు. అది మళ్ళీ మీకు హర్టింగ్‌గా ఉండడం కానీ, మీరొక ట్రామాని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే మీరు క్లియర్‌గా ఒక పర్సన్ ఇక్కడి వరకే ఉండాలి, ఇక్కడి వరకే మాట్లాడాలి, ఇదే వాళ్ళ లిమిట్, ఇది క్రాస్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనకి పెయిన్‌నిస్తుంది ఆర్ మన లైఫ్ దీనివల్ల వర్స్ అయిపోతుంది అని ఆ క్లారిటీ మీరు మెయింటైన్ చేసి, వ్యక్తులకి నో చెప్పడం కానీ అలవాటు చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి. నాకు తెలిసి మీలో చాలా మంది వ్యక్తులకి ఈజీగా నో చెప్పలేకపోతున్నారు. ఆర్ మీకు కొన్ని నచ్చకపోయినా, మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా అడ్జస్ట్ చేసుకుందాం అనే వేలో ఉంటున్నారు. కానీ ఆ బౌండరీస్‌ని సెట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే అన్ని సార్లు అలా ఉండడం కరెక్ట్ కాదు. మేబీ కొన్ని సార్లు వ్యక్తులు అంటే ఆ బౌండరీస్ క్రాస్ చేయడం వల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ, బట్ ప్రతిసారి అలానే జరిగితే మాత్రం అది అంత ఈజీ కాదండి. సో, ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద లాంగ్ రన్‌లో అయినా ఉంటుంది. సో, అందుకే మీరేంటంటే క్లియర్‌గా బౌండరీస్‌ని సెట్ చేసుకోవడం మంచిది. ఒక సిట్యుయేషన్‌లో అయినా మీరు ఎక్కడి వరకు ఉండాలి, మీ లిమిట్ ఇదే అని మీరైనా అలా ఆలోచించొచ్చు. లేకపోతే వ్యక్తులు ఇక్కడి వరకే మీతో ఉండాలి, వాళ్ళ లిమిట్ ఇది అని ఇలా మీరు బౌండరీని సెట్ చేయడంలో కూడా తప్పు లేదు. అలా మీరు చేసుకోవడం కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్‌కి పాసిబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. అలా మీరుండడం వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. మీ లైఫ్‌ని డిఫరెంట్‌గా చూడాలి. మీ లైఫ్‌లో కూడా ఆ హ్యాపీనెస్ ఉండాలి అనుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వద్దు. మీ మీద మీరు డిపెండ్ అవ్వండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మిమ్మల్ని మీరు మాత్రమే సేవ్ చేసుకోగలరు అని క్లియర్‌గా యూనివర్స్ చెప్తుందండి. మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీరేంటంటే ఏదో ఎవరి మీదో డిపెండ్ అయిపోయి, ఏదో అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం ఆర్ ఎవరో పర్సన్ ఇలా చేశారు కదా! సో, వాళ్ళు అలా చేసినప్పుడు మనం అలా చేద్దాం. థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు అనుకోని వాళ్ళని మీరు ఫాలో చేయడం ఇవన్నీ రాంగ్ అండి. కేవలం మీకోసం మీరు ఆలోచించుకొని మీ లైఫ్ ప్యాటర్న్ ఏంటి? మీ లైఫ్‌ని బెటర్ చేయాలి అంటే మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఇలా మీరు చూసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, మీ లైఫ్‌ని మీ చేతుల్లో పెట్టుకొని మీరు చేంజ్ చేసుకోవడం కానీ కరెక్ట్. మేబీ మీలో కొంతమందేంటంటే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వ్యక్తుల్ని చూసి ఫాలో చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. దానివల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే ఇలా హారిబుల్‌గా ఉంది. మేబీ అందుకే స్పేస్ అనేది కూడా క్రియేట్ అవ్వట్లేదేమో! ఏది ఏమైనా సరే నాకైతే ఒకటి అర్థమైందండి. మీరు ఏ రోజైతే మీ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకుంటారో, సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేస్తారో, మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తారో, అట్‌లీస్ట్ మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తున్నప్పుడు కొంచెమైనా మీ లైఫ్ మీకు బెటర్‌గా అనిపిస్తుంది. మీకొక సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే పర్వాలేదు కానీ, లేకపోతే మీరు చేంజ్ చేసుకోవాల్సింది చాలా ఉంది అని అర్థం చేసుకొని, మీరు స్లోగా అయినా సరే ప్రయత్నాలు చేయాలి. అంటే ఇక్కడ నేనొకటి క్లియర్‌గా చెప్తాను చూడండి. మీ లైఫ్‌కి మీరొక పర్పస్‌ని సెట్ చేసుకోండి. అంటే కొంతమంది నా దగ్గరకొచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. లైఫ్ పర్పస్ ఏంటి? సో, ఏం చెయ్యాలి? ఇలా అని చెప్పి. ఈవెన్ నేను లైఫ్ పర్పస్‌కి సంబంధించి డిఫరెంట్ రీడింగ్స్ కూడా చేశాను. బట్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌కి మీరే ఒక పర్పస్‌ని సెట్ చేసుకోండి. యూనివర్స్ ఏంటంటే ఇదే మీ పర్పస్ అని మీకేం చెప్పదు. కాకపోతే మీకు మీరు ఒకటి సెట్ చేసుకుంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీరు అది రీచ్ అవ్వడానికి. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు. లైఫ్‌లో చాలా చూసారు. సో, ఇంకా ఇంకా మీరేంటంటే చూడాల్సింది చాలా ఉంటది. దానికి రీజన్ ఏంటంటే, లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఆ సైకిల్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఒక ఫేజ్‌లో హ్యాపీగా ఉంటాం. ఒక ఫేజ్‌లో సాడ్‌గా ఉంటాం. సో, అన్ని సార్లు హ్యాపీగా ఉంటాం అనుకోవడానికి లేదు. అన్ని సార్లు సాడ్‌గా ఉంటాం అనుకోవడానికి కూడా ఏం లేదు. లైఫే అంత. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలా ఉన్నప్పటికీ కూడా మీ లైఫ్‌లో ఆ లైట్‌ని మీరు చూడాలి అనుకున్నప్పుడు, ఎక్కడ ఆ లైట్ ఉంది? ఇఫ్ లైట్ విజిబుల్‌గా లేకపోతే, ఎక్కడ ఆ లైట్‌ని మీరు చూడాలి అనుకుంటున్నారు? ఈ క్లారిటీ మీకుండాలి కదా! సో, ఈ టైప్‌లో మీరు ఆలోచించి, మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్ చాలా బావుంటుందండి. నాకైతే ఒకటనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా ఎవరికైతే స్పిరిట్ యానిమల్ స్నేకొచ్చిందో, మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. అంటే ఒక ట్రాన్స్‌ఫార్మేషన్ అనేది మీ లైఫ్‌లో వస్తే మాత్రం, మీ లైఫ్ ఓవరాల్‌గా సెట్ అయిపోతదేమో అని నాకనిపిస్తుంది. మేబీ ఆ టైప్ చేంజ్ కొంచెం కష్టం అనిపించొచ్చు.
నేను అలా చేంజ్ అవ్వలేనేమో, నా వల్ల అవ్వదేమో, లైఫ్‌లో నేను ఒకవేళ చేంజ్ అయినా కష్టంగానే ఉంటదేమో అనే ఆలోచన మీకుంటే అది ఇమ్మీడియేట్‌గా డ్రాప్ చేయండి. ఎందుకంటే డెఫినిట్‌గా మీరు చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్ ఓవరాల్‌గా సెట్ అయిపోతుందండి. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. పర్టిక్యులర్‌గా మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడం కోసం ఆర్ మీరు కాన్ఫిడెంట్‌గా అలాంటి చేంజెస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు సోలార్ ప్లెక్సస్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా కూడా యూజ్ చేయొచ్చు. టైగర్ ఐ యూజ్ చేయొచ్చు, సిట్రిన్ యూజ్ చేయొచ్చు, ఏవైనా యూజ్ చేయొచ్చు. సో, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఆ వేలో చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలి అనుకుంటే. ఇంకా పర్టిక్యులర్‌గా సిట్యుయేషన్స్ తెలిస్తే దాని ప్రకారం గైడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. బట్ ఏది ఏమైనా సరే మీరు కొంచెం కానీ చేంజ్ అయితే, మిమ్మల్ని మీరు కొంచెం కానీ ట్రస్ట్ చేసి, మీ లైఫ్‌లో మీరేంటంటే ఎక్కడ ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేంజ్ చేసుకుంటే బావుంటుంది? అని ఆ విధంగా ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లోని డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి నిజంగానే హోప్‌లెస్‌గానే ఫీల్ అవుతున్నారు. ఎక్కడా కూడా మీకు ఏది పాజిటివ్‌గా అనిపించట్లేదు. రోజు రోజుకి మీలో నెగటివిటీ పెరిగిపోతుంది. మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇంక నా లైఫ్ ఇలానే ఉంటది. నా లైఫ్‌లో నేను ఎంత చేంజ్ చేసుకుందాం అనుకున్నా నేను కోరుకున్న హ్యాపీనెస్ అయితే నాకు అంత ఈజీగా దొరకదు అని అనుకుంటున్నారు కానీ మీ హ్యాపీనెస్‌ని మీరే క్రియేట్ చేసుకోవాలండి. మీ హ్యాపీనెస్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువే మనది అనుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చాలా ట్రై చేస్తాం. అలాంటిది మన లైఫ్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకెంత స్టాండ్ తీసుకోవాలి? ఇంకెంత ఆలోచించాలి? బట్ ఇలా చాలా మంది ఆలోచించకే వాళ్ళ లైఫ్‌లో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు మారరు. వాళ్ళ లైఫ్‌లో కూడా ఎలాంటి మార్పు రాదు. సో, ఎప్పుడైతే మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి, మీ లైఫ్ కోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకోని డిసైడ్ అయ్యి కొన్ని చేంజెస్ చేసుకుంటారో వెంటనే మేబీ లైఫ్ చేంజ్ అవ్వకపోవచ్చు. వెంటనే అన్నీ సెట్ అయిపోకపోవచ్చు. కానీ ఓవర్ టైమ్ డెఫినిట్‌గా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటారు. ఎందుకంటే మీలో మార్పొస్తది. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ జీవితంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌కి మీరు స్టాండ్ తీసుకోవాలండి. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తేవాలి అంటే కొన్నింటికి నో చెప్పడం కానీ, కొన్నింటితో బౌండరీస్ సెట్ చేసుకోవడం కానీ, మీకు ఏం కావాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకొని దానికోసం మీరు హార్డ్ వర్క్ చేయడం కానీ చేస్తే వెంటనే కూడా సెట్ అవ్వదు. అప్పుడు కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. మీ లైఫ్‌లో మీరు రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేస్తారు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. లైక్ నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి అంతే. ఈ ప్రాసెస్‌లోని మీరు వేరే వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్‌ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అటాక్ చేయడానికి ట్రై చేయొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ స్పిరిట్ యానిమల్ ఏంటి? మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ప్రతి వ్యక్తికి కూడా స్పిరిట్ యానిమల్ అనేది ఉంటుందండి. బట్ ఎనర్జీస్ బట్టి కొన్నిసార్లు మేబీ అది చేంజ్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి దాని ప్రకారం కూడా కొంత రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మరి అలా చూసినట్టయితే మీ స్పిరిట్ యానిమల్ ఫస్ట్ ఏంటి అనేది చూద్దాం. మీ స్పిరిట్ యానిమల్ జిరాఫ్ అండి. సో, ఈ జిరాఫ్ ఎప్పుడైతే వచ్చిందో మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మీ లైఫ్‌ని ఏదో టెంపరరీ బేసిస్‌లో ఇప్పటికిప్పుడు ఏదో కొంచెం గుడ్ వేలో చేంజ్ చేసుకుంటే చాలు అనేలాగా ఆలోచించడం మానేసి, ఆర్ ఇప్పటికిప్పుడు ఏదో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని ఈ రోజు వర్కౌట్ అయిపోతే చాలు అనేలాగా ఇలాగ మీ ఆలోచనలు పక్కన పెట్టేసి, రేపనే రోజు మీ లైఫ్‌ని బెటర్ చేయాలి. రేపు మీ లైఫ్‌ని మీరు ఒక డిఫరెంట్ వేలో చూడాలి అంటే, ఈ రోజు మీరేం చేయాలి? ఇలా మీరు ఆలోచించాలండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మీ సిట్యుయేషన్స్‌ని మీరు బియాండ్ చూడగలరు. నిజానికి ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి జిరాఫ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు మీ సిట్యుయేషన్స్‌ని చాలా డెప్త్‌గా కన్సిడర్ చేయగలరండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఒకటి జరుగుతుందనుకోండి, ఇది ఇప్పుడెందుకు జరుగుతుంది అనే కాదు. ఫ్యూచర్‌లో దీనివల్ల మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయొచ్చు. ఒకవేళ ఈ రోజు ఈ సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేస్తే రేపనే రోజు అది ఎలా చేంజ్ అవ్వచ్చు. ఇలా మీరేంటంటే పర్ఫెక్ట్‌గా కొన్ని కాలిక్యులేట్ చేయడం కానీ, మీ ఎస్టిమేషన్ అనేది కరెక్ట్‌గా ఉండడానికి కానీ పాసిబిలిటీ ఉంటుందండి. సో, మీరేంటంటే అందుకే ఏదో ఈ రోజుకి ఒక టెంపరరీ బేసిస్‌లో సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కంటే కూడా ఫ్యూచర్ ఏంటి? మీరు ఏం చేస్తే రేపనే రోజు బెటర్ అవుతుంది. ఇలా ఒక బిగ్గర్ పిక్చర్ చూడడానికి ట్రై చేయాలి.
సో ఈ రోజుకి ఏదో సెట్ చేసేసి ఈ రోజు ఏదో సేఫ్ గా థింగ్స్ ఆపరేట్ చేసేయాలి అనే మైండ్ సెట్ ని విడిచిపెట్టియండి. ఈ రోజు మీరు అనుకున్నది జరగకపోయినా పర్వాలేదు, లేదా ఈ రోజు మీరు ఒకటి చేయాలి అనుకొని చేయలేకపోయినా ఒక స్టెప్ వెనక్కే వేయాల్సిన పరిస్థితి ఉన్నా పర్వాలేదండి. ఎందుకంటే రేపనే రోజు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆర్ రేపనే రోజు మీ లైఫ్ ని ఎలా చేంజ్ చేస్తే బాగుంటుంది అనే ఒక క్లారిటీతో మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే డెఫినెట్ గా మీ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్లోనే ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఏంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తాయి. సో అందుకే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ఒక స్టెప్ వెనక్కి వేసిన రేపనే రోజు మీరు చేయాల్సింది ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి దాని ప్రకారం మీరు ఏంటంటే ఒక క్లారిటీతో ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంటుందండి. సో పర్టికులర్ గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా లైఫ్ లో ఏవో చేంజెస్ వచ్చేయాలి, ఇలాగే రావాలి అనే మైండ్ సెట్ ని విడిచిపెట్టేసి కొంచెం టైం తీసుకొని మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అయినా రేపు అనే రోజు మీరు ఎలా బెనిఫిట్ అయితే మీకు బెటర్. సో అసలు మీరు బెనిఫిట్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాగ అన్ని కూడా కన్సిడర్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చేయండి. యాక్షన్ తీసుకోవడానికి రష్ అవ్వద్దు. యాక్షన్ ఈ రోజు తీసేసుకుంటారు, బట్ రేపు ఏంటి కాన్సిక్వెన్సెస్ అనేది కూడా ఆలోచించాలి. యాక్చువల్గా మీకు ఆ ఎబిలిటీ ఉంది, మిగతా కార్డ్ సెట్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు కరెక్ట్ గా ఫ్యూచర్ ని ప్లాన్ చేయగలరు, మీరు సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడగలరు. సో అది మీకు ఒక స్పెషల్ ఎబిలిటీ కాబట్టి మీరు ఏంటంటే దాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అలా యూటిలైజ్ చేసుకుంటే మీరు బెనిఫిట్ అవుతారు. సో అదే ఇక్కడ మీనింగ్ అండి. అందుకే అసలు ఇంకా మిగతా మెసేజెస్ కూడా ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీలో చాలా మందికి ఇంకా మీకోసం ఫుల్‌గా తెలీదండి. మీరేంటి? మీ పవర్ ఏంటి? అసలు మీలో ఉన్న లైట్ ఏంటి? ఇవేవి కూడా తెలీదు. దానికి రీజన్ ఏంటి అంటే ఎంతసేపు మీరు ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించడం కానీ, సిట్యుయేషన్స్ కోసం ఆలోచించడం కానీ, ఎదుటి వ్యక్తులు మీరు ఏంటి అని చెప్తే అది బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేయడం కానీ, ఇదే జరుగుతుంది కానీ, యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరేంటి? మీ పవర్ ఏంటి? మీరేం చేయగలరు? సో, అసలు మీరు ఎంత కేపబుల్ అనేది మాత్రం మీకు తెలీదండి. తెలియకపోవడం వల్లే మీ లైఫ్‌లోని మేబీ మీరు సక్సీడ్ అవ్వకపోయి ఉంటారు. చాలా మంది ఇంకా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఆర్ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇంకా ఎందుకు రాలేదు? అందరూ మంచిగానే ఉన్నారు. అందరి లైఫ్‌లో కూడా సక్సెస్ అనేది ఉంది. కానీ మా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనే ఒక క్వెషన్ కానీ మీకుంటే ఆన్సర్ ఇదే. మీకోసం మీకు తెలీదు. మీ రియాలిటీ ఏంటో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మేబీ చాలా మందికి ఏంటంటే మీకోసం మీరు తెలుసుకునే అంత ధైర్యం లేదు. మేబీ ఎదుటి వ్యక్తులు చెప్తుందే నిజమని అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులు చెప్పిన మాటలు కన్విన్సింగ్ గా ఫీల్ అవుతున్నారు. సో దాని వల్ల కూడా మీరేంటి అనేది మీకు తెలియట్లేదు. సో ఇలా మీకు మీరేంటో తెలియకపోవడం వల్ల మీరు ఎంత ప్రీషియస్ ఆర్ ఎంత రేర్ పర్సన్ అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అందుకే అందరిలో చాలా నార్మల్ గా ఉంటున్నారు. ఈవెన్ డైమండ్ అయినా సరే కట్ చేసిన తర్వాతే షైన్ అవుతదండి. అంతవరకు అది కూడా నార్మల్ స్టోన్ లాగే ఉంటది. సో అలా నార్మల్ స్టోన్ లా ఉన్నప్పుడు అది కూడా ఎవరికి అవసరం లేదు. సో మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకుంటే, మీలో ఉన్నదేంటి, మీరు ఒరిజినల్ గా ఏంటి అని తెలుసుకుంటే డెఫినెట్ గా సిచ్యువేషన్స్ ని మీరు ప్లాన్ చేసేది కూడా కరెక్ట్ గా ఉంటుంది. నేనేమనుకుంటున్నానంటే మీలో చాలా మంది వేరే వ్యక్తులు మీకంటే బెటర్ అనే ఒక ఫీలింగ్ తో వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కానీ నిజానికి మీరే వాళ్ళకంటే బెటర్. మీరేంటో మీకు అర్థమైతే వేరే వ్యక్తులు మీ మీద డిపెండ్ అవుతారు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, సిచ్యువేషన్స్ ని మీరేంటంటే బియాండ్ చూడగలరండి. ఫ్యూచర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేయగలరు. సో మీకంటే ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయలేరు. కాకపోతే అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్ గా లేవు.
సో మీరేంటంటే ఇక్కడ గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మీ విషయంలో మీరు కొంచెం కన్సిడరేట్‌గా ఉంటారో, మీ మీద మీరు ఆ ఎంపతి చూపించుకుంటారో, మీకు మీరు ఎప్పుడైతే ఒక గుడ్ పర్సన్ లాగా కనిపిస్తారో, ఆర్ యూనిక్ పర్సన్ ఆర్ డిఫరెంట్ పర్సన్ అని అర్థమవుతుందో, ఆ రోజు మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు. మీ సిట్యుయేషన్స్‌ని కూడా బెటర్ చేసుకుంటారండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరే. మీకు మీరు ఎనఫ్ అనే ఫీలింగ్ రావట్లేదు. మీరు మీలా ఉండలేకపోతున్నారు. మేబీ మీలో కొంతమందేంటంటే, వేరే వ్యక్తుల్లాగా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు సక్సెస్‌ఫుల్ ఆర్ వాళ్ళు గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మేబీ అలా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారేమో అనే ఫీలింగు. ఆర్ కొంతమందేంటంటే, మేబీ పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేశారు. సో, పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, మీరు డిఫరెంట్‌గా చేంజ్ అయితే తప్ప, మీ లైఫ్ మంచిగా ఉండదు అనుకోని మీరేంటంటే, ఆ డిఫరెంట్‌గా చేంజ్ అవ్వాలి అనే ప్రాసెస్‌లోని అంటే మీ ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతున్నారండి. సో, ఇలా కొంతమందేంటంటే చేంజ్ అవ్వడం వల్ల మీ లైఫ్‌లోనేంటంటే ఏది కూడా కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వట్లేదు. మీకోసం మీకు తెలియకపోవడం వల్లే మీరెక్కువ మీ లైఫ్‌లో సఫర్ అవుతున్నారని అనిపిస్తుంది. మీ లైఫ్‌లో మీరు కొన్ని సాధించాల్సినవి ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే, మీరేంటో మీకు అర్థం అవ్వకపోవడం వల్ల. సో, అందుకే మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే, ఈరోజు మీరొక స్టెప్ వెనక్కి వేసినా మీరేంటో తెలుసుకున్న తర్వాత మీకొక క్లారిటీ వచ్చి మీరేం డిజర్వ్ చేస్తారో అర్థం చేసుకుంటే, వేరే వ్యక్తుల మీద ఫస్ట్ మీరు డిపెండ్ అవ్వరు. వేరే వ్యక్తులతోని మీరు కంపేర్ చేసుకోరు. వేరే వ్యక్తుల్లాగా చేంజ్ అవ్వాలని కూడా అనుకోరు. మీరు మీలాగే ఉంటారు. మీలాగే ప్రయత్నాలు చేస్తారు. మీలాగే సిట్యుయేషన్స్‌ని చూస్తారు. యాక్చువల్‌గా మీరు సిట్యుయేషన్స్‌ని రీడ్ చేసే వే కూడా డిఫరెంటేనండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేస్తే మీ ఎబిలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. కాకపోతే దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయట్లేదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తే కదా! ఆ విధంగా మీరు చేంజ్ చేసుకోగలరు. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఇంప్రూవ్ చేస్తారు. సో, నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా మిరాకిల్స్ జరుగుతాయండి. మీరు అవునన్నా, కాదన్నా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అదే మీ డెస్టినీ. కాకపోతే అలా మీరు చూడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరేంటో మీకు తెలియాలి. మీరు ఎలా ఆలోచిస్తారు? ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మీరు అలా చేంజ్ అయితే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరేం చేస్తారు అంటే నేచర్‌తో కూడా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. నేచర్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయండి. నెగెటివ్ పర్సన్స్‌కి దూరంగా ఉండండి. అండ్ ఎవరైతే మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తారో వాళ్ళతో మీరు మాట్లాడండి. కాకపోతే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం కానీ, ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ అలాంటివి కూడా చెయ్యొద్దు. ఓన్లీ మిమ్మల్నే మీరు ట్రస్ట్ చేయండి. మీ మీదే మీరు డిపెండ్ అవ్వండి. ఇప్పటికైనా సరే మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్ సైడ్ చూసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు వేరే వ్యక్తుల మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. మీ మీద మీకది లేకపోవచ్చు. సో, ఈ రోజు నుంచి మీ మీద మీకది డెవలప్ అవ్వాలండి. సో, ఏ రోజైతే అలా మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటారో, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారో, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్‌లో పెట్టుకుంటారో, ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే థింగ్స్ అనేవి చాలా నేచురల్‌గా వర్కౌట్ అవుతాయి. అంటే ఆ యూనివర్స్ ఫ్లోతో పాటు మీరేంటంటే అలైన్ అవ్వగలుగుతారు. ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఏదో చేంజ్ అయిపోండి, ఏదో చేసేయండి అని చెప్పట్లేదండి. మీరు మీలాగా ఉండండి. మీలాగే ఉండి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే వెంటనే డెసిషన్, యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్టెప్ వెనక్కి వేసినా మీరు కొన్ని ఆలోచించి ముందుకు వెళ్తే డెఫినిట్‌గా ఒకేసారి 10 స్టెప్స్ ముందుకు కూడా వేయగలరు. మీకు ఏంటంటే ఆ ఎబిలిటీ ఉంది అన్నట్టుగా గైడ్ చేస్తుంది. మేబీ మీకోసం మీకు తెలియకపోవడం వల్లే ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపించింది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, మీరు ఒరిజినల్‌గా మెచ్యూర్డ్ పర్సనేనండి. కాకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పటి నుంచి చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇమ్మెచ్యూర్‌గా థింక్ చేయడం కానీ, కొన్ని వర్కౌట్ అయిపోవాలి అనే ఆ డెస్పరేషన్ మీలో పెరగడం కానీ, అంటే మీలో ఉన్న ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ ఏంటంటే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం వల్ల సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బియాండ్ చూడలేకపోతున్నారు. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీకు అన్ని ఎబిలిటీస్ ఉన్నా, మీరు చాలా కేపబుల్ అయినా, బట్ మీలో ఉన్న డెస్పరేషన్ కానీ, మీరు కొన్ని ఫేస్ చేసినవి కానీ మిమ్మల్ని ఏంటంటే ఈ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేసేలాగా చేస్తుంది. దానివల్ల మీరేంటంటే రిపీటెడ్‌గా ఫెయిల్యూర్స్ చూడడం కానీ, రిపీటెడ్‌గా డేంజర్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, మీరు ఏ రోజైతే స్లో డౌన్ అవుతారో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది అర్థం చేసుకుంటారో, ఆ రోజే మీరు బెనిఫిట్ అవుతారు. మెయిన్ మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, వ్యక్తులు చెప్పేది పూర్తిగా వినకపోవడం,
వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పియాలి అనే మెంటాలిటీ తప్ప, వాళ్ళసలు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? అసలు వాళ్ళు చేస్తుంది ఏంటి అని ఇలా ఆలోచించి అర్థం చేసుకునే పరిస్థితి లేదండి. అంటే మీ కార్డ్స్‌లో ఏంటంటే మూవ్‌మెంట్ అనేది కంటిన్యూయస్‌గా కనిపిస్తూనే ఉందండి. అంటే మీరు ఎక్కడా కూడా స్లో డౌన్ అవ్వట్లేదు మీ లైఫ్‌లో. ఎక్కడా కూడా మీరేంటంటే కొన్ని కన్సిడర్ చేయాల్సినవి ప్రాపర్‌గా కన్సిడర్ చేయట్లేదు. మాట్లాడే దగ్గర కొంచెం కాలిక్యులేట్ చేసుకొని మాట్లాడట్లేదు. దానికి మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటున్నాం. మేము చాలా ట్రాన్స్‌పరెంట్ అని ఫీల్ అవుతున్నారు కానీ, బట్ మీ ఆలోచన కానీ మీరు ఇలా అంటే కంటిన్యూయస్‌గా మూవ్ అవ్వడం వల్లే ఎక్కువ ఫెయిల్యూర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఎక్కడో స్లో డౌన్ అయ్యి కొన్ని పర్ఫెక్ట్‌గా కన్సిడర్ చేసి, ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని ఇది తెలుసుకుంటే మాత్రం మీ లైఫు నిజంగానే చాలా బెటర్‌గా ఉంటుందండి. మీరేంటంటే కరెక్ట్‌గా ఏదైనా ప్లాన్ చేయాలే కానీ మీ లైఫ్‌లోనేంటంటే అందరికంటే కూడా మంచి పొజిషన్‌లో ఉంటారు. సో, నేను చెప్తున్నాను కదా! ఎక్కడ స్లో డౌన్ అవ్వాలి, ఎక్కడ మళ్ళీ మూవ్ అవ్వాలి అనేది మీరు తెలుసుకోవాలండి. చాలా మందికి ఇది తెలియట్లేదు. నేను ఇంతకు ముందు కూడా చాలా రీడింగ్స్‌లో చెప్పాను. ఒక పర్సన్ ఎక్కడ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు కానీ, ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలియకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారని చెప్తూ ఉంటాను. సో, మీరు కూడా ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలుసుకోవాలండి. ఎక్కడ స్టాప్ అవ్వాలో తెలుసుకుంటేనే మీ లైఫ్‌లో మీరు బెటర్ అవుతారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. బట్ అది మీరు తెలుసుకోకుండా ఎక్కడ బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్‌గా మీరు ఇబ్బంది పడతారు. ఆల్రెడీ గతంలో కూడా ఇలానే చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చే రోజుల్లో కూడా అదే జరుగుతది. సో, కొంచెం స్లో డౌన్ అయ్యి ప్రాపర్‌గా మీ లైఫ్ ఏంటి? మీరేంటి? మీ సిట్యుయేషన్స్ ఏంటి? అని కన్సిడర్ చేసి డెసిషన్స్ తీసుకోవడం మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ స్పిరిట్ యానిమల్ ఇప్పుడేంటి? మీ స్పిరిట్ యానిమల్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటి? సో, ఈ స్పిరిట్ యానిమల్ అనేది ఎప్పుడూ ఒకటే ఉండదండి. టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటది. మీ ఎమోషన్స్, మీ సిట్యుయేషన్స్, మీ ఎనర్జీస్ బట్టి. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఈ టైంలో మీ స్పిరిట్ యానిమల్ ఏంటి? ఆ ప్రకారం అసలు మీరు ఏంటి? మీరేం చేయాలి అనేదైతే తెలుస్తుంది. సో, మీ స్పిరిట్ యానిమల్ అయితే టైగర్ అండి. సో, ఎప్పుడైతే మీ స్పిరిట్ యానిమల్ టైగర్ వచ్చిందో, మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదండి. మీరైతే చాలా పవర్‌ని హోల్డ్ చేస్తారు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరు. నిజానికి మీకు వేరే వ్యక్తుల అవసరం కూడా ఏం లేదు. వాళ్ళే మీ మీద ఇంక డిపెండ్ అవ్వాలేమో మేబీ నేననుకుంటున్నాను. సో, మీకు అంత పవర్ ఉన్నా, మీరంత స్ట్రాంగ్ అయినా కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే పేషెన్స్ ఉండాలండి. ఎందుకు అంటే మేబీ అన్నీ కూడా అందరికీ కంఫర్టబుల్ కాదు. అట్‌లీస్ట్ అది కంఫర్టబుల్ అయినా ఇఫ్ ఆ పర్సన్ లైఫ్‌లో అది డివైన్ టైమ్ కాకపోతే డెఫినిట్‌గా వర్కౌట్ అవ్వదు. మీ లైఫ్‌లో కూడా నాకు తెలిసి కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయాలి అంటే చేసేయగలరు. ఈవెన్ మీరు గతంలో కూడా చాలా సార్లు అలానే హ్యాండిల్ చేయాలని ట్రై చేశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. దానికి రీజన్ మీరు చేయలేరు. వేరే వ్యక్తులైతే చేయగలరు. లేకపోతే మీకెక్కడో కానీ ఆ క్లారిటీ లేదు అని కాదు. అది డివైన్ టైమ్ కాదు. అందుకే మీరేంటంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, మనం చేయలేకపోతున్నాం. ఈవెన్ మనం ట్రై చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదని మీకు అనిపిస్తే, సో, యూనివర్స్ ఏంటంటే మీ పేషెన్స్‌ని పరీక్షిస్తుంది. మీకెంత కమిట్మెంట్ ఉంది? ఎంత పేషెన్స్ ఉంది? సో, మీరు ఆ సిట్యుయేషన్‌కి కానీ, పర్సన్‌కి కానీ ఎంత లాయల్‌గా ఉన్నారు అనేది చెక్ చేస్తుంది. అందుకే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. బేసిక్‌గా మీ లైఫ్‌లో కూడా డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరేంటంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా! ఇది వర్తా కాదా అంటే ఆఫ్‌కోర్స్ ఇది వర్త్ కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారు. దానికోసం అంత డెస్పరేట్ అవుతున్నారు. కంటిన్యూయస్‌గా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నారు. సో, ఇప్పుడే గివ్ అప్ చేయొద్దండి. ఇఫ్ గివ్ అప్ చేశారు అంటే ఇది ఎప్పటికీ మిస్ అయిపోతారు. కానీ ఇది వర్కౌట్ అవ్వాలి. ఇది వర్తా కాదా అంటే ఇది వర్తే. సో, వర్కౌట్ అవ్వాలనే అనుకోని వెయిట్ చేయడం అయితే మంచిది. సో, ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. కాకపోతే మీ లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది. అప్పటి వరకు మాత్రం మీరేంటంటే ఇది వర్కౌట్ అవ్వాలి అని వెయిట్ చేయాలి. అండ్ మీకు ఛాన్సెస్ ఉన్నంత వరకు దీన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి కూడా. అంటే డివైన్ టైమ్ కాదు అని చెప్పి సైలెంట్‌గా ఉండడానికి లేదు. అలానే రష్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చూసుకొని యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, మిగతా మెసేజెస్ కూడా ఏంటి అనేది చూద్దాం.
సో మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడో కానీ మీరు ఇన్ని సార్లు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి ఆర్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ వర్కౌట్ చేయాలి అని ట్రై చేసి ఫెయిల్ అయ్యారో, అసలు ఇది వర్తా కాదా? ఇది మీరు డిజర్వ్ చేస్తారా లేదా? లేకపోతే ఇదేనా మీకు కావాలి అని ఇలా మీకు చాలా డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. చాలా ఆలోచిస్తున్నారు. అయితే మీకిక్కడ ఒక క్లారిటీ రావట్లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది మీకు రియల్‌గా హ్యాపీనెస్ ఇస్తుంది. మీ హ్యాపీనెస్ ఇక్కడే ఉంది అని మీరు తెలుసుకుంటే మాత్రం ఇది ఫాలో చేయొచ్చు మీరు. ఇది ట్రై చేయొచ్చు. దీనికోసం మీరు వెయిట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీ హ్యాపీనెస్ లేదు అంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీ హ్యాపీనెస్ ఎక్కడ అనేది మళ్ళీ మీరేంటంటే చెక్ చేసుకొని ఇంకా అది ఫాలో చేయడమే. బట్ ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా ఎక్కడో అంటే ఇది కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నా మీ హ్యాపీనెస్ ఇదా కాదా అని మాత్రం మీరు క్వెషన్ చేసుకోండి. ఇఫ్ ఆన్సర్ మీకు వస్తే మాత్రం అది మీరు ఫాలో చేయడానికే ట్రై చేయండి. అలా అని చెప్పి ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో, అసలు మనం ఇది రియల్‌గా డిజర్వ్ చేస్తామా లేదా? అంటే మనం తక్కువ ఆర్ మనం అంటే ఇది చేసినా హ్యాపీగా ఉంటామా లేదా? ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దండి. అలాంటి డౌట్స్ ఏమైనా మీకున్నా సరే అవన్నీ కూడా విడిచిపెట్టియండి. అలా అయితే ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇది వర్త్ కాకపోతే మీ లైఫ్‌లోకి అసలు ఇది రాదు. ఆర్ మీకు ఇలాంటి ఆలోచన రాదు. డెఫినిట్‌గా ఇది వర్తియే. మీరు ఇది డిజర్వ్ చేస్తారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ కానీ ఆర్ అలాంటి ఒక పర్సన్‌ని కానీ పెట్టింది. అయితే ఇది డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరు ప్రయత్నాలు చేస్తుంటే మేబీ అది మీ ఫేవర్‌లో జరగకపోవచ్చు. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో అందుకే రియల్ హ్యాపీనెస్ ఏంటి? అసలు రియల్‌గా ఇదే హ్యాపీనెస్సా కాదా? అనేది కన్సిడర్ చేస్తే మీకసలు మీరు సరిపోతారా? లేదా? మీరేమైనా తప్పు చేస్తున్నారా? లాంటి ఆలోచనలైతే రావు. మేబీ మీరు వెళ్తున్న దారి సరిగ్గా లేదేమో అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందేమో కానీ, మిమ్మల్ని మీరు అంటే మీ పర్సనాలిటీని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ మీరు ఈ సిట్యుయేషన్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ మీ లైఫ్ ఇలా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా బెటర్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఎక్కడా కూడా నెగెటివ్ పాత్‌ని చూజ్ చేసుకోవద్దండి. ఆర్ వైలెన్స్‌ని చూజ్ చేసుకోవద్దు. డ్రామాలో ఎంగేజ్ అవ్వొద్దు. చాలా మందికి ఇదొక హాబిట్ ఉంటది. డ్రామాని క్రియేట్ చేస్తుంటారు. సో, మేమేం చేయలేదు అంటే మేము ఫస్ట్ నుంచి గుడ్‌గానే ఉన్నాం. బట్ సిట్యుయేషన్స్ అలా ఉండడం వల్ల మేము ఇలా చేసామని కన్విన్స్ చేసుకుంటారు కానీ, అవన్నీ ఏంటంటే కొత్త కర్మాని క్రియేట్ చేస్తాయి. బేసిక్‌గా ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఒక సిట్యుయేషన్‌లో మీకేం కావాలి, మీరేం చేయాలి అనే ఒక క్లారిటీ మీకున్న తర్వాత, మీరు ప్రయత్నాలు చేస్తున్న తర్వాత అవి ఫలించకపోతే, ఆ టైంకి అది ఫలించట్లేదు అనుకోవచ్చు. లేకపోతే ఎక్కడో కానీ అది యూనివర్స్ ఆర్ డెస్టినీ కాల్ వల్ల అలా జరుగుతుంది అని మీరేంటంటే స్టాప్ అవ్వచ్చు. కానీ అలా జరగకపోవడం ఏంటి? ఎందుకు జరగదు? సో, ఎందుకు జరగదో చూద్దాం అనుకోని మీరక్కడ వయలెన్స్‌ని చూజ్ చేసుకోవడం, థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం ఆర్ మీరు నెగెటివ్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వడం, మీరే డ్రామాని క్రియేట్ చేయడం లాంటివి చేస్తే డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయండి. మీరొక ప్రైస్‌ని కూడా పే చేయాల్సి ఉంటుందంట. మేబీ మీలో కొంతమంది ఆల్రెడీ అలా థింక్ చేయడం స్టార్ట్ చేశారో ఏంటో మరి. అందుకే యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మీకు గైడ్ చేస్తుంది. టైగర్ మీ స్పిరిట్ యానిమల్ వచ్చింది అంటే మీకు ఇన్‌క్రెడిబుల్ పవర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మీరైతే స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. సో, మీకంత స్ట్రెంగ్త్ ఉంది కదా అని చెప్పి మీరేంటంటే, ఎలా పడితే అలాగే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తాము అంటే, యూనివర్స్ స్టెప్ ఇన్ అవ్వాల్సొస్తుంది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే, థింగ్స్ వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటే, ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అయితే దానికి టైం కూడా మ్యాటరే. కాకపోతే ఈ ప్రాసెస్‌లో మీరు ఏ పాత్‌ని చూజ్ చేసుకుంటున్నారు, మీరు ఏ సైడ్ ఉంటున్నారు అనేది మ్యాటర్. ఇప్పుడు మీరు లైట్ సైడ్ ఉన్నారనుకోండి, లాస్ట్ వరకు అలా మీరు ఉండిపోతే, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉంటారు. మీ లైఫ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. తర్వాత కూడా మీరు పెద్దగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేదేమి ఉండదు. బట్ వన్స్ మీరు డార్క్ సైడ్ చూజ్ చేసుకుంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ కానీ, ఒక ప్రైస్‌ని కానీ పే చేయాల్సి ఉంటుంది. సో, ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు అంటే, అది మీకు ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి. అంతేకాని మీరొక పని చేస్తున్నారు అంటే, వాళ్ళకొక రకమైన ఫీలింగొచ్చినా, మీది మీకే ఎందుకో అది రాంగ్ అని అనిపిస్తే మాత్రం మీరు స్టాప్ అవ్వాలండి. స్టాప్ చేయలేకపోయినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేయాలి. మేబీ అది కూడా యూనివర్స్ పరీక్షే. ఇవన్నీ మీరు పాస్ అయితేనే యూనివర్స్ ఏంటంటే మీరు ఏదైతే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారో అది మీకు వర్కౌట్ చేస్తుంది. ఇది మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.
ఎవరు కూడా ఇగోతో మాత్రం థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు. లైఫ్‌ని బెటర్ చేయాలి అని అంటే ఇగోయిస్టిక్‌గా ఉండి ఏది కూడా హ్యాండిల్ చేయొద్దు. ఇంకొకటేంటంటే కొన్ని విడిచిపెట్టాలండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో కొన్ని వర్కౌట్ అవ్వాలి అంటే కొన్ని విడిచిపెట్టేయాలి. కొంతమంది వ్యక్తులతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే కొంతమంది వ్యక్తులను విడిచిపెట్టాలి. కొన్ని సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలి అంటే సో, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఇలా మీరు చేసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతది. యూనివర్స్ ఏంటంటే ఇది కూడా పరీక్షిస్తుంది. ఇప్పుడు మీకు లాయల్టీ ఉంది ఆర్ కమిట్మెంట్ ఉంది. మరి అలాంటప్పుడు సాక్రిఫైసెస్ కూడా చేసుకోవాలి కదా! సో, ఏ లెవెల్ ఆఫ్ సాక్రిఫైసెస్ మీరు చేసుకుంటారు అనేది కూడా మ్యాటరే. పాస్ట్‌లో మీరేం చేసుకున్నారు అనేది వేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే అవి కూడా కాలిక్యులేట్ అవుతాయి. అయితే ఇప్పుడు కూడా మీరేం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే మీరు అనుకోవచ్చు, ఇవన్నీ మేమెందుకండి చేయాలి? మాకేం అవసరం? మేము ఆల్రెడీ చాలా చేసాం కదా! ఇంకెన్ని చేస్తాం అని మీకు అలా అనిపించొచ్చు. బట్ నేను చెప్పాను కదా! ఇది మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తే మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి. సో, మరి ఇది రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది అన్నప్పుడు ఆ మాత్రం సాక్రిఫైసెస్ చేసుకోకపోతే యూనివర్స్ ఎందుకిస్తుంది? యూనివర్స్ ఏది కూడా ఎవరికీ ఈజీగా ఇవ్వదండి. ఇఫ్ వాళ్ళు వర్తీ, వాళ్ళు డిజర్వ్ చేస్తారంటేనే వాళ్ళ లైఫ్‌లో పెడుతుంది. సో, దానికి మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. అందుకే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సుంటుందండి. ఓల్డ్ ప్యాటర్న్స్‌నైనా రిలీజ్ చేయాలి. ఆర్ కొంతమంది వ్యక్తులనైనా విడిచిపెట్టేయాల్సుంటుంది ఈ ప్రాసెస్‌లో. మొత్తానికి కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవ్వాలండి. పాస్ట్ లైఫ్ ప్రకారం కూడా కొన్ని మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి, సో, ఎక్కడో కానీ మీ వైపు నుంచి రాంగ్ జరుగుతుంది. మీరెక్కడో కానీ డిఫరెంట్‌గా ఉంటున్నారు అంటే అవి కూడా చేంజ్ చేసుకోవాలి. అవి రిపీట్ అవ్వకూడదండి. సో, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ లైఫ్ డెఫినిట్‌గా సెట్ అవుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఒక సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నా, మీ లైఫ్‌ని బెటర్ చేయాలి అని ట్రై చేస్తున్నా, క్లియర్‌గా ఆ సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉంది. మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ ఆలోచనలకి మీ లైఫ్ బెటర్ చేయడానికి అసలు సంబంధం లేదు. ఎక్కడా కూడా అది మ్యాచ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఇది మీకు తెలుస్తుంది. తెలియట్లేదు అని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవుతదా లేదా అనేది సెకండరీ. బట్ అది వర్కౌట్ అయినా అవ్వకపోయినా తర్వాతైనా మనకి కొన్ని అర్థం అవుతాయి. అంటే వర్కౌట్ అయితే ఎందుకు వర్కౌట్ అయిందో తెలుస్తుంది. వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదో కూడా తెలుస్తుంది. ఇలా మీకు తెలిసిన తర్వాత మీరేంటంటే గివ్ అప్ చేయట్లేదు. ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. కానీ మీకేమనిపిస్తుంది అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంక వర్కౌట్ అవ్వదేమో అని ఫస్ట్ గివ్ అప్ చేసేస్తున్నారు. ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. మళ్ళీ మీకే ఎందుకో మనసు ఒప్పుకోక మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మీరు చేస్తున్నారే కానీ, మీకు అంటే అంత పేషెన్స్ కానీ, అంత కమిట్మెంట్ కానీ, అంత క్లారిటీ కానీ లేదండి. అంటే కావాలి అనే ఫీలింగ్ ఉంది. అందుకే ప్రయత్నం చేస్తున్నారు. బెటర్ చెయ్యాలి అనుకుంటున్నారు. కాకపోతే అది అలైన్ అవ్వట్లేదని మీకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ అయితే గివ్ అప్ చేసేస్తున్నారు. కానీ మళ్ళీ ఎక్కడో మీకే అనిపించి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లోని మీకెందుకో ఆ స్టెబిలిటీ అనేది ఉండట్లేదండి. కమిటెడ్‌గా లేరు. చెయ్యాలి అని చేస్తున్నారు అంతే. అది లేకపోతే ఏదో ఫీలింగ్. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు అది రియల్ హ్యాపీనెస్ ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అని చెప్తుంది. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్పే ఉంది. ఒక పర్సన్ కోసం మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. అది వర్కౌట్ అవ్వట్లేదనుకోండి. సో, అది అంటే లేదు లేదు ఈ వ్యక్తి మనకి కావాలి అని మీరేంటంటే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కాకపోతే అది మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తుందా? ఆ పర్సన్‌తో ఉంటే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారా? లేకపోతే ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారా? లేకపోతే పాస్ట్ అటాచ్‌మెంట్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారా? ప్రెజెంట్ ప్రకారమే ఉంటూ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా? నిజంగానే మీకంత కమిట్మెంట్ ఉందా? ఇలా అంటే మీరు కొన్ని చెక్ చేసుకొని మీరు ప్రయత్నాలు చేయాలండి. ఎందుకంటే ఎక్కడో కానీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడో కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చెయ్యట్లేదు. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో అసలు ఇది కావాలా వద్దా అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా ప్రయత్నం చేసాం అనుకోండి అది ఫలిస్తే కావాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటాం. లేదంటే మళ్ళీ ఇంకొకసారి చేస్తాం. అయితే అయింది. లేకపోతే లేదు. బట్ కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు అవ్వకపోతే ఎవరికైనా మీలాగే డౌటొస్తది. కాకపోతే మరి ఇన్ని సార్లు మీరు ఫెయిల్యూర్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత కూడా మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నారా లేదా అనేదే మ్యాటర్. ఎందుకంటే యూనివర్స్ అదే పరీక్ష మీకు పెడుతుంది. సో, మీరెలా అయినా పాస్ అవ్వాలి అనుకుంటే మీరొక క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకొని స్టాండ్ తీసుకోండి. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఫేస్ చేయడానికే ట్రై చేయండి. అయితే పీస్‌ని చూజ్ చేసుకోండి. పీస్‌ఫుల్‌గానే ట్రై చేయండి. సో దట్ యూనివర్స్ ఏంటంటే మీకివ్వాల్సింది ఎప్పుడివ్వాలో అప్పుడే ఇస్తుంది. రైట్ టైమ్‌లోనే ఇస్తుందండి. మనం ఒకటి అనుకుంటే ఎర్లీగా ఇచ్చేదు. అలా అని లేట్ కూడా చేయదు. ఎగ్జాక్ట్‌గా మనకెప్పుడైతే అది నీడో అప్పుడే ఇస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.